భారీగా వర్షం పడుతుంది. రాత్రి 12 గంటలయ్యింది. పాత గవర్నమెంట్ స్కూల్ భవనం మొత్తం ఎవరికైనా భయం పుట్టించేలా నిశ్శబ్దంగా ఉండేది. ఆ స్కూల్ పేరు హై స్కూల్. ఆ ఊరిలో ఒక పుకారు ఉండేది. రాత్రి సమయంలో ఆ స్కూల్ బెల్ ఒక్కసారిగా మోగుతుంది. లోపలికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రావడం చాలా కష్టం. ఒకరోజు రవలి అనే అమ్మాయి ఛాలెంజ్ కోసం ఆ స్కూల్ లోపలికి వెళ్ళింది. ఆమె ఫ్రెండ్ అందరూ భయపడ్డారు. కానీ రవలి నవ్వుతూ చెప్పింది, దెయ్యాలంటే నేను నమ్మను. టార్చ్ లైట్ పట్టుకొని స్కూల్ గేట్ తెరిచింది. గేట్ శబ్దం వినగానే చల్లని గాలి ఒక్కసారిగా లోపలికి వచ్చింది. క్లాస్ రూమ్ అంతా చీకటిగా ఉన్నాయి. బ్లాక్ బోర్డు మీద తెల్లటి చాక్ పీస్తో ఒక వాక్యం రాసింది, వెల్కమ్ బ్యాక్ రవలి. రవలి ఒక్కసారిగా షాక్ అయింది. నా పేరు ఎవరికి తెలుసు, ఎలా తెలుసు అని మెల్లగా అడిగింది. అక్కడ స్కూల్ బెల్ మోగింది, డంగ్ డంగ్ అని. సెకండ్ ఫ్లోర్ నుంచి చిన్నపిల్లల నవ్వులు వినిపించాయి. రవలి టార్చ్ లైట్ అక్కడికి తిప్పింది. స్కూల్ యూనిఫామ్ వేసుకొని స్టూడెంట్స్ వరుసగా ఉన్నారు. కానీ వాళ్ళ ముఖాలు కనిపించలేదు. ముఖాల స్థానంలో పూర్తిగా నల్లని నీడలు మాత్రమే ఉన్నాయి. ఒక చిన్న అబ్బాయి ముందుకు వచ్చాడు. నెమ్మదిగా చెప్పాడు, టీచర్ మీ కోసమే ఎదురు చూస్తున్నారు. ఆ మాటలు వినగానే క్లాస్ రూమ్ డోర్ ఆటోమేటిక్గా తెరుచుకుంది. లోపల ఒక పాత టీచర్ కూర్చొని ఉంది. ఆమె ముఖం మొత్తం రక్తంతో నిండిపోయి ఉంది. ఆమె తల నెమ్మదిగా తిప్పి రవలిని చూసింది. లేట్ అయ్యావు రవలి. అక్కడ క్లాస్ రూమ్ గోడల మీద రక్తంతో రాసిన అక్షరపు ఆనవాలు కనిపించాయి. 1998 ఫైర్ యాక్సిడెంట్, నో వన్ సర్వ్డ్. రవలికి ఒక్కసారిగా గుర్తొచ్చింది. ఏళ్ల క్రితం ఈ స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో టీచర్స్, స్టూడెంట్స్ అందరూ చనిపోయారు. కానీ రికార్డులో ఒక పేరు మాత్రం మిస్సింగ్ ఉంది, రవలి. టార్చ్ లైట్ ఒక్కసారిగా ఆఫ్ అయింది. చుట్టూ పూర్తిగా చీకటి. ఆ చీకట్లో మెల్లగా ఒక గొంతు వినిపించింది, ఇప్పుడు నువ్వు మాతోనే ఎప్పటికీ వెళ్ళవు అంటూ. మరుసటి రోజు ఉదయం ఊరి వాళ్ళు స్కూల్ గేటు దగ్గరికి వెళ్ళి రవలి బ్యాగ్ కనిపించింది. కానీ రవలి మాత్రం ఎప్పటికీ కనిపించలేదు. ఆ రోజు నుంచి ప్రతి అర్ధరాత్రి స్కూల్ 2 అంతస్తులు కిటికీ దగ్గర ఉన్న ఒక అమ్మాయి నీడ కనిపిస్తుంది. ఆమె గొంతు ఒకటే వినిపిస్తుంది, దయచేసి ఆ తలుపులు తెరవకండి.